ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तस्मै श्री गुरवे नमः. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. గురుదేవుల యొక్క జన్మశతాబ్ది సమారోహం కొరకు మనము ప్రయత్నాలు ఎలా చేయాలి, ఎంత వేగంగా చేయాలి అన్నది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇప్పుడు అతి ముఖ్యమైన కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నాము. స్లోగా అది వసంత పంచమి 2011 ఫిబ్రవరి 8 నుండి జనవరి 28, 2012 వసంత పంచమి వరకు జరగబోయే పూజ్య గురుదేవుల జన్మ శతాబ్ది సమారోహం. అయితే మనకు ముందు జన్మదినం అంటే ఏమిటో తెలియాలి. జన్మదినము అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న అఖండ చేతనత్వము ఆ ప్రాణి శరీరం ద్వారా నేర్చుకోవలసిన చేయదలచిన పనులు నెరవేర్చడానికి భౌతిక శరీరం తీసుకున్న రోజు. ఇది ఈ అఖండ చేతనత్వం అనేది మనం అర్థం చేసుకుంటే ఎక్కడో పవర్ జనరేట్ అవుతుంది, 1,00,000 పైగా వోల్టేజ్లు. అది స్టెప్ డౌన్ అవుతూ మన ఇంట్లోకి వచ్చేసరికి 220గా మారుతుంది. ఈ మధ్యకాలంలో అనేక ట్రాన్స్ఫార్మర్స్, అనేక యంత్రాలలో అది తిరుగుతూ తగ్గుతూ వస్తుంది. ఇంట్లోకి వచ్చేసరికల్లా ఎలక్ట్రిసిటీ కూలర్లోకి వెళ్ళొచ్చు, హీటర్లోకి వెళ్ళొచ్చు, ఫ్రిడ్జ్లోకి వెళ్ళొచ్చు, టీవీలోకి వెళ్ళొచ్చు, కంప్యూటర్లోకి వెళ్ళొచ్చు, నైట్ బల్బులోకి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఏమైంది, ఒకే ఎలక్ట్రిసిటీ సర్వత్రా వ్యాపించి ఉంది. కానీ ఒక్కొక్క యంత్రములో ఆ యంత్రము చేయవలసిన పనికి అది శక్తి ఇస్తూ ఉంటుంది. హీటర్లో హీట్ ఇస్తుంది, కూలర్లో చల్లదనం ఇస్తుంది, కానీ ఇచ్చేది మాత్రం ఆ అఖండ చేతనత్వమే, ఎలక్ట్రిసిటీయే. ఆఖరికి నైట్ బల్బులో వెలుగుతున్న మిణిక్ అంటున్నటువంటి ఆ చేతనత్వము కూడా ఆ అఖండ చేతనత్వంలోని భాగమే. కానీ ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది? ఈ యంత్రాల్లోనూ ఉంది, వైర్లలోనూ ఉంది, జనరేట్ అవుతున్న సోర్స్లోనూ ఉంది. ఆ సోర్స్ కట్ ఆఫ్ అయిపోతే ఇవన్నీ పోతాయి. ఆ సోర్స్ ఉన్నంత వరకు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అంటే ఫ్రిడ్జ్ ఆ అఖండ ఎలక్ట్రిసిటీ చేతనత్వంలోని ఒక భాగం, ఆ హీటర్ అఖండ చేతనత్వంలోని ఒక భాగం. అంచేత అది మన ఇంటికి వచ్చిన రోజు దాని జన్మదినం అనుకుంటే యంత్రం రాకముందు అది అఖండ చేతనత్వంలోని భాగమే. ఒకవేళ యంత్రం పాడైపోయి పాతబడిపోయి ఇదైపోయినా యంత్రం పాడవుతుంది కానీ అఖండ చేతనత్వం పాడవదు.
ఎలక్ట్రిసిటీ పాడవదు. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, కొత్త హీటర్ తెచ్చుకుంటాం, కొత్త కూలరు, కొత్త యంత్రము తెచ్చుకుంటాం. అది మళ్ళీ మన ఇంటికి వచ్చిన రోజు దానికి పుట్టినరోజు అనుకుందాం. మన ఇంట్లోంచి వెళ్ళిపోతున్న రోజు దాన్ని మృత్యుదినం అనుకుందాం. కానీ ఈ జన్మదినము మృత్యుదినము అనేది యంత్రానికి ఉంది, కానీ ఎలక్ట్రిసిటీకి లేదు కదా. కానీ ఎలక్ట్రిసిటీ ప్రపంచంలో సర్వత్రా వ్యాపించి ఉన్న అఖండ చేతనత్వంలోని ఒక శక్తి. ఆ చేతనత్వమే లేకపోతే ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు, మ్యాగ్నెటిజము ఉండదు, హీట్ ఉండదు, లైట్ ఉండదు, ఏ శక్తి ఉండదు. అంచేత ఎలాగైతే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర. బ్రహ్మ అంటే పుట్టడం, యంత్రం పుట్టింది, కొన్నాళ్ళు పనిచేసింది విష్ణువు, తర్వాత నాశనం అయిపోయింది మహేశ్వర. ఈ మూడు ఉన్నాయి దానికి. కానీ ఈ మూడు ఉన్న వీటి అన్నిటి వెనకాతల ఓ అఖండ చేతనత్వం ఉంది, పరబ్రహ్మ, క్రియేటర్ ఆఫ్ ఆల్. అంచేత సృష్టిలో మనకి ఒక చిన్న చీమ కనిపించిన, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న వాళ్ళందరూ కూడా అఖండ చేతనత్వంలోని భాగాలే. ఇవన్నీ పోయినా అఖండ చేతనత్వం ఉంటుంది. అంచేత ఏ ప్రాణి అయినా ఈ జగత్తులో ఆవిర్భవించినప్పుడు, అంటే యంత్ర రూపం దాల్చినప్పుడు, భౌతిక శరీరం దాల్చినప్పుడు, అది ఏదో ఒక పని చేయటానికి నిర్ణయించుకుంటుంది. కూలర్ లాగే పనిచేస్తుంది, దాని పక్కనే హీటర్ పెట్టాం, వేడిస్తుంది, దాని పక్కనే కంప్యూటర్ పెట్టాం, టీవీ పెట్టాం. కానీ అన్ని యంత్రాలు ఒకే రోజు కొని తెచ్చుకుందాం మనం అనుకుందాం. అప్పుడేమవుతుంది, ఆ అఖండ ఎలక్ట్రిసిటీ చేతనత్వమే ఈ విభిన్న ప్రాణులుగా రూపొందుతుంది. కానీ ఆ ప్రాణులు వాటి పని అవే చేస్తాయి. కూలర్ హీటర్ పని చేయలేదు, హీటర్ కూలర్ పని చేయలేదు. అంచేత ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా ఆ అఖండ చేతనత్వం ఆ శరీరం ద్వారా ఏ పని చేయాలో ఆ పని చేయటానికే ఆవిర్భవిస్తుంది. ఇప్పుడు ఆ సెంటెన్స్ చదువు. జన్మదినము అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న అఖండ చేతనత్వము ఆ ప్రాణి శరీరం ద్వారా నేర్చుకోవలసిన, చేయదలచిన పనులు నెరవేర్చడానికి భౌతిక శరీరం తీసుకున్న రోజు. ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. ఇంచేత స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అంటాడు కృష్ణుడు. అంటే ఏ యంత్రమో ఆ పనే చెయ్యాలి తప్ప, సడన్గా కూలర్ హీటర్ పని చేయటం మొదలెడితే మనం గాభరాపడిపోతాం. చెయ్యొచ్చు, ఎక్కడో షార్ట్ సర్క్యూటే, అక్కడ మంట అంటుకుంటే వేడి రావచ్చు, కానీ అది పద్ధతి కాదు. దేని ధర్మం అదే చెయ్యాలి. ఈ ప్రాణి జగత్తులో ఖనిజ జగత్తు, వృక్ష జగత్తు, జంతు జగత్తు, ఇవి మూడు వాటి పనులు అవే చేసుకుంటాయి. సింహం ఎంత ఆకలేసినా గడ్డి తిందు, ఆవు ఎంత ఆకలేసినా మాంసం తిందు. అర్థమవుతుంది కదా. అంచేత ఈ ఖనిజ వృక్ష జంతు జగత్తుల్లో అవి వాటి ధర్మాలు వాటిని నెరవేర్చుకుంటాం. అంచేత వాటి పాపము పుణ్యము ఏమి ఉండదు. చిన్న చేప పెద్ద చేపని మింగేసిన, పెద్ద చేప చిన్న చేప చేతిలో పడి చనిపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనిషితో వస్తుంది. మనిషికి వాడి ధర్మం తెలీదు, స్వధర్మం తెలీదు. సొసైటీ ఏం చేసింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అను ఆ సిస్టమ్ అను ఏదో కొన్ని ఏర్పరచుకుంది. ఎందుకు ఏర్పరచుకుంది అంటే సొసైటీ పనులకే ఏర్పరచుకుంది, సమాజానికి కావాల్సిన పనులకే ఏర్పరచుకుంది. అంతే తప్ప నువ్వు మానవ శరీరం ఎందుకు దాల్చావు తెలీదు. అంచేత మన కోరికలన్నీ కూడా జంతు స్థాయిలోని కోరికలే ఉంటాయి. కొన్ని సహజమైనటువంటి కోరికలు, ఆహారం జంతువుకి కావాలి, మనిషికి కావాలి, చెట్టుకి కావాలి. అది తప్పు కాదు, ఒప్పు కాదు. పెట్రోల్ లేదే కారు ఎంత కోట్లకి పెట్టుకున్నా నడవదు. అలాగే మానవ శరీరానికి ఆహారం కావాలి, కానీ అది జంతు లక్షణం. కానీ ఆహారంలో మానవ లక్షణం ఎక్కడొచ్చింది అంటే ఆహారం యొక్క అసలు ఉపయోగిత మర్చిపోయాడు.
ఆహారం ఎందుకు కావాలి? పెట్రోల్లా కావాలి. పెట్రోల్ నడిచే కారులో డీజిల్ వేస్తే నడవదు. కానీ మనిషికి తన శరీరాన్ని నడుపుకోవటానికి కావలసినటువంటి ఆహారం ఏమిటో మర్చిపోయాడు. నాలికకి బానిసైపోయాడు. రుచులు అక్కడ ఇంపార్టెంట్ తప్ప శరీరంలోకి వెళ్ళాక అది ఏం చేస్తుంది అన్నది మర్చిపోయాడు. రెండోది నిద్ర. శరీరం అలసిపోయాక ఖచ్చితంగా దాని నిద్ర కావాలి. స్కూటర్కైనా అంతే, అదేనా అంతే. నువ్వు లాంగ్ డ్రైవ్ చేసినా ఇంజన్ వేడెక్కితే నువ్వు ఆపకపోతే ఇంజన్ బస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది. అంచేత ప్రకృతి సహజంగానే ఈ శరీరాలలో నిద్రాస్థితి అని ఒకటి పెట్టింది. తమాషా ఏంటి అంటే నిద్రాస్థితిని మించిన ఔషధం లేదు అని చెప్తుంది ఆయుర్వేదం. అంటే సవ్యమైన నిద్ర ఉండి సవ్యమైన ఆహారం ఉంటే అసలు హెల్త్ పాడవదు. కానీ రెండు జంతు లక్షణాలే. దాని తర్వాత ప్రకృతిలో ఇంకా విశేషమైనటువంటి లక్షణం ఉంది, ప్రొక్రియేషన్. అంటే తన సంతతిని వృద్ధి చేసుకోవడం. ఎందుకు వృద్ధి చేసుకోవాలి అంటే యంత్రాలు ఎందుకు? మీరు ఒక యంత్రం 2 యంత్రాలు కాకుండా, 1 కారు 2 కార్లు కాకుండా రోజుకి వేలాది కార్ని తయారు చేస్తున్నారు. ప్రొక్రియేషన్ అనే మోడల్లో ఉన్నటువంటి యంత్రం, ఆ అవసరానికి పనికొచ్చేటటువంటి యంత్రం. దీన్ని సెక్స్ అనేటటువంటి ఈనాడు గందరగోళం పడేటటువంటి మాటతో కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సెక్స్ అనేది ఒక సహజమైనటువంటి ప్రవృత్తి, ప్రొక్రియేషన్. నాలాంటి వాళ్ళు ఇంకా రావాలి, ఏకోహం బహుశ్యామ, నేను ఒంటరిగా ఉన్నాను, నేను చాలా అవ్వాలి అని. చివరికి ఈనాడు సినిమాలు కానీ ఇవన్నీ కానీ చూస్తే, ఈనాడు యువతుల ప్రవృత్తి చూస్తే, మేము చాలా మంచివాళ్ళం, చాలా నియమనిష్టలతో ఉన్న వాళ్ళ అలవాట్లు చూస్తే సెక్స్ యొక్క వాస్తవిక అర్థం తెలియటం లేదు. సెక్స్ అంటే ఏమిటి? నాలాంటి వాళ్ళు ఇంకోడు తయారు కావాలి. కారు ఒక కొత్త మోడల్ కొన్ని వేల కార్లు రిలీజ్ అయ్యాక 5-6 సంవత్సరాల తర్వాత అందులో ఏదో ఒక ఫాల్ట్ కనిపిస్తుంది. అప్పుడు నెక్స్ట్ మోడల్ కారులో ఏం చేస్తాం? దాన్ని సవరించుకుంటాం. దాన్ని ఇవల్యూషన్ అంటాం. చేత మానవ శరీరధారి కూడా తన శరీర నిర్మాణంలో కావలసినటువంటి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. దానికి గృహస్థాశ్రమం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి సంస్థ పెట్టి, దానికి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వాళ్ళ మోడల్స్ని వాళ్ళకంటే ఉన్నతి మోడల్గా తయారు చేయాలి. ఇవల్యూషన్ అలాగే. ఎందుకంటే ఇప్పుడు ఆటవిక జాతి మనిషి ఒకడు వచ్చేసి ఈ కాలపు ఒక చిన్న పిల్లవాడు వస్తే మనల్ని చూస్తే మనకే కన్ఫ్యూజ్ అయిపోతుంది, అసలు ఆ వయసులో మనం ఎలా ఉన్నామని. ద మోడల్ ఈజ్ చేంజింగ్. ఇది సెక్స్. అంటే సెక్స్ ఎందుకు అంటే కేవలము ప్రొక్రియేషన్, ఉత్పత్తి చేయటానికి కావలసినటువంటి ఒక సంఘటన. కానీ ఉత్పత్తి చేయటానికి కావలసిన సంఘటనకి ముందు ఒక సంస్కారం ఉండేది పూర్వకాలంలో, గర్భాధాన సంస్కారం అని. అంటే ఏంటి? ఇలాంటి మోడల్కి మీరు రెడీగా ఉన్నారా, లేదంటే మీరు తపస్సు చేయాలి. అంటే ఆ మోడల్కి కావాల్సినటువంటి జెనెటిక్ ఎఫెక్ట్ రావడానికి మీరు ఏం చేయాలి? అది కృష్ణుడు చేశాడు, రుక్మిణి చేసింది వాళ్ళ పిల్లలు పుట్టడానికి ముందు. అంటే ఇందుకే చెప్తున్నాను, సెక్స్ అనేది యానిమల్స్లో బెటర్ మోడల్ తయారు చేయాల్సిన అవసరం లేదు వాటికి. అది రిపీట్ అవుతే చాలు. ఒకవేళ ప్రకృతి బెటర్ మోడల్ కావాలి అనుకుంటే వాటిని సమూలంగా ఆ జాతినే ఎత్తేస్తుంది. ఈ డైనాసర్స్, రకరకాలైనటువంటి, అంటే జువాలజీ వాళ్ళకి ఇంకా చాలా బాగా తెలుస్తుంది, పోతాయి అసలు, కనిపించవు మన కంటికి. కానీ మానవ జాతి విశేషత ఏమిటి అంటే నెక్స్ట్ జనరేషన్ యొక్క లెవెల్ వాడికి తెలియాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి అని. అక్కడ గురుదేవులు ఇచ్చినటువంటి 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు, ఆ 2 పుస్తకాలు మనం చాలా సీరియస్గా చదవాలి, టెక్స్ట్ బుక్ లాగా చదవాలి. ఈ ఉద్దేశం అయింది అది. ఇన్నాళ్ళు మనం చేసినటువంటి తప్పుల వల్ల ఇప్పుడున్న మోడలే పాడైపోయే స్థితికి వచ్చింది. కానీ మోడల్ సవరించడం ఎంతసేపు సైంటిస్ట్ చేతిలోనేగా ఉంటుంది. అని చెప్పి నో ప్రాబ్లం ఆఫ్ దట్ అన్నది ఒక గ్యారంటీ.
చేత మనం కంగారు పడిపోకలే మానవ జాతి ఏమైపోతుంది అని. కానీ ఏ దిశ ఇవ్వాలి అన్నది తెలియాలి. దిశ మనం అనుకున్నట్టు ఇవ్వం. సమాజానికి ఏం కావాలో అలాంటి యంత్రం తయారు చేస్తాం. సమాజం అంటే ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా, అంతే కదా. అలాగే ఈ దేశకాల పరిస్థితుల్లో మానవ జాతి ఎటువంటి పనులు చేయాలి అనేది కూడా నిర్ణయించుకుని పుడతాం. మోడల్ తయారు చేయకముందే దాని లక్షణాలు ఏమి ఉండాలో నిర్ణయించుకున్నాక దానికి తగినట్టు మనం యంత్రాన్ని మార్పిడి చేయటానికి, ప్రయోగాలు చేయటానికి చేస్తాం. దానికి మిగతా 2 పుస్తకాలు యుగేచ్ఛ, ప్రతిభా పరిష్కారం. ఇవి 4 పుస్తకాలు మొదటివి క్రాంతిధర్మి సాహిత్యంలో. కానీ ఇదంతా దేని కొరకు మనం చెప్పుకుంటున్నాము అంటే సెక్స్ గురించి మాట్లాడుతూ చెప్తున్నాను నేను. సెక్స్ అంటే ఏంటి అంటే మనని మనం రీమోడల్ చేసుకుంటాం. ఇది పాత మోడల్ కార్లు, భార్యాభర్తల మోడల్స్ పాత మోడల్ కార్లు. సేమ్ మోడల్, ఇట్స్ ఓకే. లేదు కొత్త మోడల్ కావాలా, మళ్ళీ తపస్సు చేయాలి, అంటే ప్రయోగాలు చేయాలి, పరీక్షణ చేయాలి. అది యుగేచ్ఛ, ప్రతిభా పరిష్కారంలో మీకు అర్థమవుతుంది. కానీ నేను జంతువుల గురించి మాట్లాడుతున్నాను కనుక సెక్స్ ఈజ్ రిపీటింగ్ ద సేమ్ స్పీసీస్. అవే లక్షణాలు ఉంటాయి కనుక వాటికి ఇన్స్టింక్ట్ అంటాం. వాటికి ఇలా చేయాలి అలా చేయాలి అని మొత్తం లాజికల్గా ఏం ఆలోచించవు. ఆ మోడల్లో ప్రకృతి ఏది ఫీడ్ చేసి ఉన్నదో, ప్రకృతి అంటే కాపీయింగ్, కృతి ప్రకృతి, రిపీటెడ్ మోడల్స్. ఇది సెక్స్, ఆహార, నిద్ర, మైథునం. కానీ ఇంకొక ఇన్స్టింక్ట్ చాలా అవసరం ప్రకృతిలో. ఆ మోడల్ నాశనం అయిపోకుండా కాపాడుకోవాలి కదా, అంచేత భయం అనేది ఒకటి పెడుతుంది. ఈ భయం అనేటటువంటి దాన్ని 2 రకాలుగా ఉపయోగించుకుంటారు. నేను ఎదుర్కోగలను అంటే ఫైట్, ఎదుర్కోలేను అంటే ఫ్లైట్, పారిపోతాం. అంచేత ప్రకృతిలో ఈ ఫైట్, ఫ్లైట్, ఎదుర్కొంటానా పారిపోతానా అనేటటువంటి రెస్పాన్స్ కూడా ఒకటి సహజంగానే ఉంటుంది. ఇవి 4 జంతు లక్షణాలు: ఆహార, నిద్ర, మైథునం, భయం. ఇప్పుడున్నటువంటి మానవ జాతిని మనం చూస్తే ఈ 4ంటిని కూడా వాడు మిస్యూజ్ చేస్తున్నాడు. జంతు లక్షణాలు కూడా ఆహారంలో అసలు పూర్తిగా నాశనం అయిపోయాడు. నిద్ర కంప్లీట్లీ అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్. నైట్ క్లబ్స్ అని, డ్యాన్సులని, డిస్కోలని, నైట్ షోస్ అని, డిఎల్ఎఫ్ స్పాన్సర్ చేసినటువంటి 2020 మ్యాచెస్ అని. అంటే ఏంటక్కడ వాడికి జరుగుతున్నది? నిద్ర కరెక్ట్గా జరగవలసినంత లేదు. ఈ ఎలక్ట్రిక్ లైట్స్ వల్ల తప్పు అక్కడ వచ్చింది అసలు. యాక్చువల్గా పూర్వకాలపు వాళ్ళకి రాత్రి అయిపోగానే ఆముదం దీపాలు ఏమో ఉండేది, అంతే చచ్చినట్టు వాడు పెద్ద డ్యాన్సులు పాటలు అవి ఏం పాడుకోలేడు. చిత్ర సహజంగానే సూర్యాస్తమయం అయిపోగానే ఇంకా నిద్రలోకి జారుకునేవాడు. 7:30-8 గంటల పడుకుంటే ఏ మనిషి 7 గంటల కంటే ఎక్కువ పడుకోలేడు ఆరోగ్యంగా ఉన్నవాడు. ఎర్లీ మార్నింగ్ లేచిపోతాడు. లేచిపోయాక వాడు కాలకృత్యాలు అవి తీర్చుకునే టైంకి సూర్యోదయం అయిపోతుంది. హీ గోజ్ ఆన్ డూయింగ్ ఇట్. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో నిద్ర కూడా కంటిన్యూటీ లేదు. ఒకే ఇంట్లో పడుకునే వాళ్ళకు కూడా ఒక టైం ఉండదు. కానీ నిద్రలో ఒక విశేషమైన లక్షణం ఉంది, సామూహిక ఎఫెక్ట్ ఇస్తుంది. పక్కనున్న వాడు నిద్రపోతే డ్రైవర్ గాబరా పడతాడు. ఎందుకు? ఆ లాజిక్ మర్చిపోతాం మనం. నిద్రపోతున్న వ్యక్తిని చూస్తే సహజంగానే నీలో ఉన్న ఆ రెస్పాన్స్ నిద్ర వైపు లాక్కుపోతుంది. కానీ ఇప్పుడు చాలా చోట్ల నిద్రపోతున్న వ్యక్తులను చూస్తే నిద్ర రావటం లేదు. ఎందుకంటే వాడు నిద్రపోతున్నట్టు అనుకుంటున్నాడు తప్ప వాడి మైండ్ అంతా యాక్టివ్గానే ఉంటుంది, శరీరం మాత్రమే పడుకుంటుంది. ఇది ప్రాబ్లమ్స్, ప్రజెంట్ డే ప్రాబ్లమ్స్. ఆహారంలో గందరగోళం, నిద్రలో గందరగోళం. ఈ ప్రోక్రియేటివ్ యాక్టివిటీ అర్ధరహితంగా తయారైపోయింది. దాని విలువ ఏంటో ఏమిటో ఎవరికీ తెలియకుండా అడ్వర్టైజ్మెంట్స్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా స్త్రీకి ఇవ్వవలసినటువంటి విలువ ఇవ్వటం లేదు.
ఎంత గొప్ప సైంటిస్ట్ ఉన్నా, ఎంత గొప్ప ఇంజనీర్ ఉన్నా, ఫ్యాక్టరీ లేకపోతే వాడికి కావాల్సిన యంత్రాలు తయారు కావు. మరి స్త్రీ ఏంటి? మనిషిని ప్రొక్రియేట్ చేసేది కదా. చేతే స్త్రీ తన గరిమని మర్చిపోయింది. దాన్ని యూజ్ చేసుకునేవాడు కూడా అది ఒక సంస్థ, ఫ్యాక్టరీలో అనేక సంస్థలు ఉంటాయి. దానికి తగినట్టు ప్రవర్తన లేదు. అది మూడో తప్పు. ఇంకా భయం, ఇక్కడ అసలు ప్రాబ్లం వచ్చింది మనిషికి. భయం అంటే ఏమవుతుందని చెప్పాను, మన శరీరంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ వచ్చేది. అది మనలో ఇన్బిల్ట్ అంటే మన లోపలే ఉంది. మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం, గబుక్కుని కాలు జారింది. అప్పుడు నువ్వు లాజికల్గా ఆలోచించావు, కాలు జారింది కనుక ఏ మజిల్ని కలపాలి, ఏది కాదు, ఆటోమేటిక్గా నువ్వు కరెక్ట్ బ్యాలెన్స్కి వచ్చేస్తావు. చాలాసార్లు మనం చూసి ఉంటాం, పడిపోం ఎప్పుడో తప్ప. అది ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి అనేది చెప్తుంది. పూర్వకాలంలో తిండి కావాలి, ఆహారం కావాలి అంటే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఇంపార్టెంట్. అడవికి వెళ్ళాలి, నానావస్థలు పడాలి, ఏ జంతువుని ఎదుర్కోవాలో తెలీదు, ఎదుర్కోగలడో లేదో తెలీదు, ఎదుర్కోగలిగితే ఎదుర్కొని చంపి తీసుకొస్తాడు, లేకపోతే పారిపోతాడు. ఇది ఆహారం కోసం వచ్చేటటువంటి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. దీనివల్ల ఏమవుతుంది, మన దగ్గర ఆహారం వచ్చినా ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ యాక్టివ్ అవుతుంది. ఇన్స్టింక్ట్గా ఉంది కదా లోపల. కానీ ఇప్పుడు ఆహారానికి నువ్వు దెబ్బలాడక్కర్లే. దెబ్బలాడటానికి ఏముంది, డబ్బు తీసుకెళ్తాం, ఉన్నదేదో కావాల్సింది తింటాం, ఇంక దానికి యుద్ధం చేయక్కర్లేదు, నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొట్టమొదటిసారి మన జీవితాలలో నీ శారీరక ప్రకృతికి అనుగుణ్యంగా నువ్వు జీవించటం లేదు. ఆహారం తింటున్నప్పుడు నీకు ప్రాబ్లం ఏమీ లేదు, కానీ శరీరం రెస్పాండ్ అవుతుంది. కరెక్ట్ ఆహారం అది పడితే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ వల్ల నీకు పెద్ద ప్రాబ్లం ఏం రాదు. నువ్వు తినే ఆహారమే తప్పుడు ఆహారం అవుతే ఈ ఎసిడిటీ, అల్సర్స్, డయాబెటీస్ అన్నీ దానివల్లే. ఇది మొదటిది. అంటే ఏంటి, మన శరీరంలో భయం యొక్క ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఏం క్రియేట్ చేస్తుంది, రోగాలు క్రియేట్ చేస్తుంది. దాన్నే స్ట్రెస్ అంటున్నాం ఈ కాలంలో. రెండోది ఏంటి, ఇల్లు కావాలి, గుహలో తలదాచుకోవాలి. ఇల్లు కట్టుకోవటం ఏం లేదు కదా పూర్వకాలం అటు. మరి గుహలో ఇదివరకు ఆవిడుంటున్నాడు, లేకపోతే నీకంటే బలవంతుడు ఎవడైనా వస్తే గుహలోంచి నేను గెంటేస్తాడు. గుహలో తక్కువ, మనుష్యులు ఎక్కువ. అయితే ఇంటి కోసం కూడా నువ్వేం చేయాలి, ఫైట్ ఫ్లైట్. అది ఈనాడు సొంత ఇల్లు అనేటటువంటి ఒక పిచ్చి ఆలోచన. సొంత ఇల్లు అవసరం లేదు ఈ కాలంలో. కానీ సొంత ఇల్లు అనే ఇన్స్టింక్ట్ ఎందుకుంది అంటే, ఆటవిక జాతుల నా గుహ ఉండాలి, దానికి దెబ్బలాడుకోవాలి. అదొక ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అది రిలీజ్ అయిపోయేది అప్పుడు. ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, బాటిలప్ అయిపోతుంది. దాని తర్వాత మూడోది ఏంటి, బట్టలు కావాలన్నా ఏ జంతువు చర్మం వాడు దాన్ని చంపి దాన్ని పీకి ఎండబెట్టుకుని ఏదో చేసుకోవాలి. ఆ జంతువుని చంపడానికి ఏదో కావాలి. ఆకులు అవి తెచ్చుకోవాలన్నా అడవిలోంచి బట్టలకి దానికి మళ్ళా వాడు పావులను దేన్ని ఎదుర్కోవాలి. మళ్ళీ అక్కడ ఫైట్ ఆర్ ఫ్లైట్ అవసరం ఉండేది, ఇప్పుడు అవసరం లేదు. చేత మనిషికి బేసిక్గా కావాల్సిన రోటీ కపడా మకాన్కి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అవసరం లేదు. కానీ లోపలది ఇన్బిల్ట్గా ఉంది. అంచేత మనిషి మొట్టమొదటి ఏం నేర్చుకోవాలి, ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ని వదిలేసి రిలాక్స్ అవ్వటం నేర్చుకోవాలి. దాన్ని రిలాక్సేషన్ రెస్పాన్స్ అంటాం. కానీ ఈ రిలాక్సేషన్ రెస్పాన్స్ను ఎప్పుడు చేయగలవు, నీ టైంని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే.
అంచేత టైం మేనేజ్మెంట్ తెలియాలి. దాని తర్వాత నీకు కావలసిన దానికి చేసే పని నువ్వు చేయగలము అనుకుంటే నీకు స్ట్రెస్ ఉండదు. అనుకున్న టైంకి నువ్వు చేసేయగలను అంటే స్ట్రెస్ ఉండదు. చేయలేనంటే, పరీక్షలు పోస్ట్ పోన్ అయ్యాయి అంటే ఎందుకు డ్యాన్స్ చేస్తాం? ఇంత చదవాలి, ఈ టైంలో చదవలేను, అందుకని ఎగ్జామినేషన్ అంటే భయం. చదివిన వాడు అసలు ఎప్పుడు ఎగ్జామ్ పెడతావా అని అడుగుతాడు. వాడు పోస్ట్ పోన్ అవుతే బాధపడతాడు, చదివిన వాడు మర్చిపోతానేమో అని కదా. అంచేత టైం మేనేజ్మెంట్, నువ్వు చేయవలసిన పని స్ట్రెస్ లేకుండా అంత. కొంతమంది 10 పేజీలు గంటలో చదవగలరు. అంచేత వాడు 9.5 పేజీలు చదివితే వాడికి స్ట్రెస్ ఉండదు. 10 పేజీలు చదవగలిగితే ఎడ్జ్లో ఉంటాడు, పీక్ పెర్ఫార్మెన్స్. 10వ పేజీ తర్వాత ఇంకొక లైన్ చదవాలంటే స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకో అర పేజీ చదవాలంటే బోల్తా పడిపోతాడు. అంచేత ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైన. నువ్వు ఎంత పని చేయగలవు ఆ టైంలో అన్నది కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కడికి ఒకటి స్పీడ్ ఉంటుంది. అంచేత నేడు మానవ జాతికి చాలా అవసరమైంది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే స్ట్రెస్ను మేనేజ్ చేయం. ఉన్న టైంలో నువ్వు ఎంత ఎక్కువ పని టెన్షన్ లేకుండా చేయగలవు. వేరువేరుగా ఉంటుంది అది. ఎవ్రీవన్ హ్యాస్ టు డీల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ అఖండ మండలాకారం వ్యాప్తమ్యన చరాచరం అనే దాంట్లో ఇవంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఖనిజ జగత్తు నుంచి బ్రహ్మ వరకు, హూ ఈజ్ ద కాజ్ ఆఫ్ దిస్ క్రియేషన్, అందరూ కూడా ఆ చేతనత్వంలోనే భాగాలే. వేరువేరు యంత్రాలు, కానీ యంత్రాలు అనం, వాటిని ప్రాణులు అంటాం. చేతనత్వం ఉంది కనుక. ఎలక్ట్రిసిటీ ఉన్న ప్రతి అప్లయన్సే ఎలక్ట్రికల్ అప్లయన్సే. కంప్యూటర్ దగ్గర నుంచి ఒక స్మాల్ బ్యాటరీ, ఆల్ ఆర్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. ఎలక్ట్రిక్ ప్రాణులు. అలాగే మనం చేతనత్వం గల ప్రాణులం. ఎలక్ట్రిసిటీ ఎలాగా యంత్రాల్లో అఖండంగా పనిచేస్తుందో ఈ చేతనత్వం కూడా మనందరిలోనూ ఖనిజ జగత్తు నుంచి బ్రహ్మ వరకు ఒకేలాగా పనిచేస్తుంది. అంచేత ఎక్కడుంది ఈ అఖండ చేతనత్వం? వ్యాప్తమేన చరాచరం. జడ జగత్తులోనూ ఉంది, చేతన జగత్తులోనూ. అన్నిటికీ ఆధారమైనటువంటి ఆ మూల ప్రకృతి అని కొంతమంది అంటారు, ఫండమెంటల్ కాజ్ అని. కొంతమంది దేవుడు అంటాడు, కొంతమంది పరబ్రహ్మ అంటారు, కొంతమంది అల్లా అంటారు, కొంతమంది క్రైస్ట్, హోలీ ఘోస్ట్ అంటారు. పేరు ఏమి చెప్పినా దే ఆర్ టాకింగ్ అబౌట్ ద రూట్ కాజ్. అంచేత ఏ ప్రాణి తను ఏమి నేర్చుకోవటానికి వచ్చిందో అది నేర్చుకుంటేనే ఆ జన్మకి విలువ. స్ట్రెస్ ఉండదు. అవును మాస్టర్, మరి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పని తీసుకుంటానని చెప్పి లైఫ్ తీసుకుంటానికి వచ్చిన శరీరాలు కదా మాస్టర్. మరి మానవులందరికీ ఒకటే పని ఉండదా మాస్టర్? ఉండదు. ఎలా ఉంటుంది? స్టూడెంట్స్ అందరికీ ఒకటే పని. కాలేజీలో ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ చదవాలి, బీఎస్సీ చదివేవాడు బీఎస్సీ చదవాలి. కానీ స్టూడెంట్స్ ఎలాగవుతే అది తప్ప అన్నీ చేస్తారు. మనిషి కూడా అది చేస్తున్నాడు. దానివల్ల ఈ గందరగోళం అంతా. ఇంచేత పొల్యూషన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. బేసికల్గా ప్రాబ్లం ఏంటంటే నువ్వు చేయదలుచుకున్న పని, చేయవలసిన పని రెండు వేరు వేరు. నువ్వు చేయదలుచుకున్నది నీ ఇష్టానుసారం చేస్తావు, నీకు నచ్చింది చేస్తావు, నచ్చంది చెయ్యవు. చాలాసార్లు నచ్చని పని చేయాల్సి వస్తుంది. మందు చేదుగా ఉంటుంది. చాలా ప్రేమగా కలిపి పెట్టే తల్లి వాడు ఏడుస్తాం, నా చేతిలో కాలు కట్టేసి మందు పోస్తుంది. ఎందుకు? వాడి కోసమే. ప్రకృతిని తల్లి అని ఎందుకు అంటావంటే మనకి నచ్చిన పని జరగనా, నచ్చని పని జరిగినా అది మందు అనుకుని నువ్వు స్వీకరించగలిగితే. అంటే ఏంటి? అది ఆ పని ఎందుకు చేయమంటోంది. ఇప్పుడు ఉదాహరణకి మనం పడుకుని ఉన్నాం, మైక్ పెడతాను, బట్టలు మార్చుకోండి. నాకేంటి ప్రకృతి? పడుకోవాలని ఉంది. కాదండి, బట్టలు మార్చుకోండి. అప్పుడు నేనేం చేశా? స్నానం చేసి బట్టలు మార్చుకొని పోజు కొడుతూ కూర్చున్నా.
అలాగ మీరు ప్రకృతి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని చేయాలి. అనుక్షణం అవేర్నెస్లో ఉండాలి. అంటే మనం ఏం చేయాలనేది నేచరే ప్రకృతే చెప్తుంది. అసలు బర్త్ ఎంత తీసుకున్నా కూడా నేచరే చెప్తుంది. దాన్ని చెప్పనిస్తేగా మనం ఎక్కడ చెప్పనిస్తున్నాం? తల్లిదండ్రులకి అసలు వాడు భర్త ఎందుకు తీసుకున్నాడో తెలియాలి అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ భర్త కోరుకున్నారో తల్లిదండ్రులకే లేదు. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు వాడికి? వాడిలో దూరినటువంటి ఆ చేతనత్వాన్ని తెలుసు, కానీ వాడికి మాటలు వచ్చి శరీరం మీద నియంత్రణ ఇచ్చే లోపలే వాతావరణం కలుషితం అయిపోతుంది, యంత్రం పాడైపోతుంది. వాడు ఏ దిశలో వెళ్ళాలో ఆ దిశలో వెళ్ళలేకపోతున్నాడు. ఇక్కడ ఇంకో తమాషా ఉంది. ఏ జంతువుకి హాస్పిటల్లో డెలివరీ జరగదు. ఇంతవరకు నేను ఎప్పుడూ ఏదో జంతువు డెలివరీ ఇస్తూ చచ్చిపోయిందని వినలే. మీరు ఎవరైనా విన్నారేమో, మీరు చూసుకోండి కదా. కానీ మన నానుడు ఏంటి? డెలివరీ అంటే ఇంకేముంది, అనదర్ లైఫ్. మరి అది ప్రాకృతిక లక్షణం కాదేమో అని నా అనుమానం. ఇంకోటి ఏంటి, డెలివరీ ఇచ్చిన ఫ్యూ అవర్స్లో ఆ ప్రాణులు తన పనులు తను చేసుకోగలుగుతాయి. ఆర్ ఫ్యూ మినిట్స్ ఆల్సో ఇన్ సమ్ కేసెస్. కానీ మానవ శరీరధారికే చాలా టైం పడుతుంది. టెక్నికల్గా వాడి బాడీ మీద వాడి కంట్రోల్ రావడానికి 16th ఇయర్ వరకు పడుతుంది. దాన్ని యువావస్థ అంటాం. అంతవరకు వాడికి ఆ ప్రోక్రియేటివ్ ఎబిలిటీ ఉండదు. అంటే వాడి శరీరం మీద నిర్మాణాత్మకమైన శక్తి పనిచేయటం లేదు. ఈ 16 ఏళ్ల లోపలే వాడు ఫినిష్ అయ్యాడు. ఏం చెప్తున్నావు వాడికి? లైఫ్ గోల్స్ ఏం చెప్తున్నావు కదా, హ్యూమన్ వాల్యూస్ అవి. అది ప్రాబ్లం. అందుకని గురువుగారు ఏం చెప్తారు అంటే ఆస్థా సంకట్. ప్రకృతి మనకి చెప్తున్నది మనం చేస్తున్నాము అనేటటువంటి నమ్మకం పోయింది మనకి. కానీ ఉన్నది మాత్రం అఖండ మండలాకారమే కనుక ఎప్పుడు ఏం ప్రమాదం జరగదు. ఇఫ్ ది స్పీసీస్ ఈజ్ అన్వాంటెడ్, నేచర్ విల్ రిమూవ్ ఇట్. అసలు మానవజాతి ఉండదు. మానవజాతి లేకపోవటం వల్ల ప్రకృతికి ఏం మార్పు వస్తుందని మనం అనుకో. ఇన్ని గెలాక్సీస్ ఉన్నాయి, ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఇన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. పృథ్వీ గ్రహం మీద అసలు మనిషి లేకపోతే పృథ్వీ గ్రహానికే పట్టదు. ఆ రేట్స్లో దగ్గరికి వచ్చాం కనుక మానవ జాతి ఎన్హిలేట్ అయిపోకుండానే ప్రకృతి జాగ్రత్తలు తీసుకుంటుంది. గురువుల్ని పంపించి ఎక్స్పర్ట్స్ వస్తున్నారన్నమాట. ఇప్పుడు ఆ సెంటెన్స్ మళ్ళీ చదువు చూడ, క్లియర్గా అర్థమవుతుందేమో. జన్మదినము అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న అఖండ చేతనత్వము ఆ ప్రాణి శరీరం ద్వారా నేర్చుకోవలసిన, చేయదలసిన పనులు నెరవేర్చడానికి భౌతిక శరీరం తీసుకున్న రోజు. అందువల్ల దోమను కూడా నువ్వు చంపకూడదు. మనిషి, జంతువులకి ఆ నియమాలు ఏం లేవు. ఆహార నిద్ర భయమైదునంచ ప్రకారం అవి చేయాల్సిన పని చేసేసుకుంటుంటాయి. నీకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వటానికి భగవంతుడు పంపించాడు. ఇంచేత మొదట మానవ శరీరధారి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే అఖండ చేతనత్వము తన శరీరం ద్వారా ఏం కోరుకుంటుందో తెలియాలి. ఇప్పుడు జనాభా 1000 కోట్లు ఉంది అంటే ప్రతి వాడికి వేరువేరు వర్క్ ఉంటుంది. ఆ వర్క్ వాడికి తెలియాలి. చేత జన్మదినం అది ముఖ్యం. కానీ జన్మదినం తీసుకున్నాక అందరూ వేరు టైంలో పుడతారు. ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారు. ఇంటర్మీడియట్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళందరూ ఒకే రోజు పరీక్ష రాయాలి. వాళ్ళ జన్మదినాన్ని బట్టి కాదు, వాళ్ళ గురువు నిర్దేశించిన డేట్. అందుకే గురువు గారు తన బర్త్డే 20 సెప్టెంబర్న చేసుకోరు. ఆయన పుట్టినరోజు నాడు ఆయన గురువు కనిపించినాడు చేసుకుంటాడు. అంచేత ఏ ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయినా మొత్తం స్టేట్కి డేట్ అదే. అలాగే మనం ఎవరైనా శ్రీరామ్ శర్మ ఆచార్య పరీక్షలో ఆ గురువు ఏ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాడో ఆ వర్కే చేయాలి. యు ఆర్ డెస్టిన్డ్ ఫర్ దట్.
ఇంకా ఆ వర్క్కి ప్రాముఖ్యత ఇవ్వకపోతే మనకే అర్థం కాలేదని అర్థం. కానీ మరి ప్రాముఖ్యత ఇవ్వాలి, మరి ఏం చేయాలి? ఇల్లు అది వదిలేసి వివేకానందలాగా సన్యాసులం అయిపోదామా? దానికి గురువు ఏం చెప్పాడో అది ఆయన సన్యాసి అయిపోమంటే సన్యాసి అయిపోతాం. కానీ ఆయన ఏమంటున్నాడు, ఈ కాలంలో ఉన్న దేశకాల పరిస్థితుల్లో మీరు ఎక్కడున్నారో అక్కడే ఒక దీపంలాగా వెలగండి. ఇంకైతే మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ సమాజంలో మీరు వర్క్ చేయండి. దానికి రోజుకు 1 గంట చాలు. లేదు ఆదివారం నాడు 3-4 అవర్స్ వర్క్ చేయండి చాలు. దాని తర్వాత ఈ పని చేయొద్దు. మనం ఏం చేస్తాం, మనం గాయత్రి పరివారం వాళ్ళం అంటే 24 గంటలు గాయత్రి పరివారం వాళ్ళే. ఫూలిష్నెస్ అది. ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్ 24 గంటలు చదవడు, పడుకునేటప్పుడు పడుకుంటాడు. పరీక్ష టైంలో కూడా 24 గంటలు చదువుతాడా? ఫూలిష్నెస్. 2 రోజులు 20 అవర్స్ చదివాడంటే నెక్స్ట్ పరీక్ష కూడా తయారు కాలేడు. అందుకని గురువుగారు చెప్పేది ఏంటి అంటే, నేను ఇచ్చిన కార్యక్రమాలు మీరు ఎక్కడున్నా చేయండి, ఇదే పద్ధతిలో చేయండి. కానీ ఆ పని చేస్తున్నప్పుడే మీరు నా పని చేయండి. మిగతా టైం అప్పుడు మీరు ఎలా బతుకుతున్నారో అలాగే బతకండి. అసలు ఎవరికి నువ్వు ఈ పని చేస్తున్నావు అని తెలియాల్సిన అవసరం లే. నువ్వు బొట్టు కాటిగా పెట్టి చెప్తే తప్ప ఎవడు పట్టించుకోడు అసలు. యాక్చువల్గా ఈనాడున్న కుటుంబ పరిస్థితుల్లో రోజుకు 1 గంటో, ఆదివారం నాడో 3 గంటలో ఇస్తే, నేను ఇన్ని ఆశ్రమాలు ఇవి అన్నీ పెట్టినా మా కాలేజీ వాళ్ళకి తెలియదు అసలు ఆశ్రమాలు పెట్టి నేను ఇంత పని చేస్తున్నాను. కానీ మాస్టర్ ఇప్పుడు సామూహికంగా చేయాలి పనులు, గ్రూప్ తోటి చేయాలి, మన వాళ్ళతో చేయాలి, ఎక్కడున్నాడు అక్కడ దీపం లాగంటే మన ఫ్యామిలీ మెంబర్స్దే కాదు. మన ఫ్యామిలీ మెంబర్కి నువ్వు లైట్ అవుతావు. లైట్ నువ్వు నావెల్స్ చదువుకుంటావా, టెక్స్ట్ బుక్ చదువుకుంటావా చెప్పదు, రెండిటికి లైట్ ఇస్తుంది. అలాగే నువ్వు లైట్ ఇస్తావు అంతే. వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. దానికి కుటుంబ పరంగా మన సహాయ సహకారాలు వాళ్ళకి అవుతూ వస్తే వాళ్ళు చేసే పనికి పూర్తిగా సహకరిస్తాం. మనం 1 గంట ఎంతో నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఆ టైం అప్పుడు వాళ్ళకి సహకరించాం. మిగతా టైం అప్పుడు నువ్వు పూర్తిగా సహకరించకపోతే నువ్వే నీకు అడ్డంకు వేసుకుంటున్నావు. ఏ రుణానుబంధాలతో, ఏ రిలేషన్షిప్స్ నువ్వు పెంపొందించుకోవాలో వాటిని పెంపొందించుకోకపోతే ఆ రిలేషన్షిప్పే నెక్స్ట్ నీకు అడ్డు తగులుతుంది. అందువల్ల గురువుగారు ఏమంటారు, బికమ్ ఏ బెటర్ వైఫ్, బికమ్ ఏ బెటర్ హస్బెండ్, బికమ్ ఏ బెటర్ ఫ్రెండ్, బికమ్ ఏ బెటర్ ఎనిమీ. ఎవరితోనైనా శత్రుత్వం ఉంటే బికమ్ ఏ గుడ్ శత్రువు. వాళ్ళని చంపకూడని విధంగా చంపాడు రాముడే. ఇంచేత తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన అవసరం ఈనాటి సొసైటీలో లేదు. వెరీ క్లియర్ కట్ గీతలు ఉన్నాయి ఎవడ ఏం చేయాలో. కానీ నీ పని నువ్వు చేయి తప్ప ఎదుట వాడిని అడ్డుకోకు. వాడిదేంటో మనకేం తెలుసు. క్లియర్. ఇప్పుడు ఆ లైన్ మళ్ళీ చదువు, ఇంకా అయిపోయింది ఆ లైన్. జన్మదినము అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న అఖండ చేతనత్వము, ఆ ప్రాణ శరీరం ద్వారా నేర్చుకోవాల్సిన, చేయవలసిన పనులు నెరవేర్చడానికి భౌతిక శరీరం తీసుకున్న రోజు. చేతి ఇంజనీర్ అవ్వాలనుకుని 10వ క్లాసులోనో 8వ క్లాసులోనో అనుకుంటే వాడు 8వ క్లాస్ కరెక్ట్గా చదవాలి, 9వ క్లాస్ కరెక్ట్గా చదవాలి, 10వ క్లాస్ కరెక్ట్గా చదవాలి, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కరెక్ట్గా చదివితేనే ఇంజనీర్ అవ్వగలడు. ఇంజనీర్ అవ్వాలని ఇది వదిలేశాడు అనుకో, ఇంజనీర్ అవ్వటం మానేసి 10th క్లాస్ కూడా పాస్ కాడు. మన కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ మమ్మల్ని ఇంటర్మీడియట్ వరకు మనల్ని తీసుకెళ్తాయి. అవి అయిపోయాయి అని నువ్వు అనుకోవటం కాదు, నేచర్ అనుకోవాలి. ఇప్పుడు నేచర్ ఏం చేస్తుంది, ఆ అవసరం లేనటువంటి కుటుంబ సభ్యుల్ని దేశ విదేశాలకు పంపించేస్తుంది. ఫినిష్డ్. రిలేషన్షిప్ ఉండి ఏం చేయగలవు? కానీ నువ్వు వెళ్ళిపోయావు అనుకో, రిలేషన్షిప్ వదులుకోవటానికి అది తప్పు. కానీ అవసరాన్ని బట్టి, చదువుకోవటానికి అవసరం వచ్చింది, నాకు తల్లిదండ్రులతో రిలేషన్షిప్ ఉందో లేదో నాకు తెలీదు, నేనేం చేయాలి నీకు తెలియదు కదా, అవకాశం వచ్చింది కదా, ఉపయోగించుకో.
అది ఎలా తెలుస్తుంది ఇప్పుడు యంగర్ జనరేషన్ కానీ పిల్లలకి కానీ అసలు అది తర్వాత అది ఇప్పుడు అందుకే ఈ ప్యాంప్లెట్. కానీ ప్రస్తుతం మనకు అర్థం అవ్వాలి, ఈ రిలేషన్షిప్స్ మనం కరెక్ట్గా ఉంచుకోగలగాలి ఫ్యామిలీలో. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గృహమే అన్నిటికీ ఆధారం. ఫ్యామిలీయే లేకపోతే ఇటు సన్యాసి బతకలేడు, ఇటు బ్రహ్మచారి బతకలేడు, వానప్రస్థి బతకలేడు. ఇన్ని ఆశ్రమాలు నడుస్తున్నాయంటే గృహస్థులలో నడుస్తున్నాయి, కానీ ఆ ఆశ్రమాధిపతి ఏం చేస్తున్నాడని. అంచేత బేసిక్గా ఫ్యామిలీ యూనిట్ చాలా ప్రేమగా ఉండాలి. మనమేమంటాం, వాళ్ళు ప్రేమగా లేరు కదా. అర్థమైన నువ్వే ప్రేమగా ఉండలేకపోతే అర్థం కాని వాళ్ళు ఎట్లా ఉంటారు? అర్థం చేసుకోవటానికి ట్రై చేయాలి. మన కామన్ సెన్స్తో చూడాలి. కామన్ సెన్స్ మనకేం అక్కర్లే, అప్పుడు జరుగుతున్న సంఘటన బట్టి ఎలా మంచిదంటే అలా చేస్తూ ఉండిపోవటమే. క్లియర్? కానీ ఆ ప్రేమలు డెవలప్ అవ్వాలి ఫ్యామిలీ యూనిట్లో, ఆప్యాయతలు డెవలప్ అవ్వాలి. నెక్స్ట్, అలా ప్రతి ప్రాణి, ఖనిజ, వృక్ష, జంతు, మానవుల ఆత్మ జీవన తత్వము, లైఫ్ ప్రిన్సిపల్ కొంత విశిష్టమైన పుట్టుక ముందే నిర్ధారించుకున్న జ్ఞానమును సముపార్జించుకునేందుకు అవతరిస్తుంది. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వచ్చిన వాళ్ళని మనం చాలా బాధపడుతున్నాం. వాళ్ళ బాధ తీసేయటం కూడా చాలా ఉచితమే. కానీ వాళ్ళ హ్యాండిక్యాప్తో ఎందుకు పుట్టారు మనకు తెలియాలి. ఎవరికి? మనకంటే వాడికి తెలియాలి, పుట్టినవాడికి తెలియాలి. వాడి బాధ తీసేయటానికి మనం చేయవలసిందే చేస్తాం. ఆర్టిఫిషియల్ లిమ్స్ తయారు చేస్తాం, అమరుస్తాం, వాళ్ళకి ఇస్తాం. ఇట్స్ ఓకే. అంటే అర్థం ఏంటి? ప్రకృతి ఇప్పుడు ఏమనుకుంటోంది, ఇంకా హ్యాండిక్యాప్డ్ అవసరం లేదు, మ్యాన్ కెన్ థింక్ హిమ్సెల్ఫ్, ఇంచేత చేతిలో కాళ్ళలో గుడ్డుగాను దానిగానో పుట్టాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. ప్రకృతి దానికి టిక్ పెట్టేసింది, లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ అవి రావు. కానీ మనిషికి ఇంకా తెలియలే. స్త్రీ పురుషుల కలయికప్పుడు ఎందువల్ల అసలు ఆ హ్యాండిక్యాప్డ్ సోల్ అప్పుడు రాదలుచుకుంది ఆ కలయిక టైంలో? ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క ఆలోచన విధానంలోనే ఏదో హ్యాండిక్యాప్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలా అని గాభరా పడిపోక్కర్లే, భయపడిపోయి ఇన్నాళ్ళు జీవించాం కదా ఇదంతా తెలియకుండా. ఇప్పుడు భయపడిపోవటం ఎందుకు? ఇప్పుడు జ్ఞానంతో తెలుస్తాం. ఇక్కడ భయపడమని కాదు ఇది చెప్తోంది, పరిస్థితులను చూసి దానికి అనుగుణంగా జీవించటం ముందు కుటుంబంలోనే నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు ఇంత బాధగా ఉంది, నేను బాధపడుతూ మూల పడిపోవచ్చు. కానీ కరెక్ట్గా జీవిస్తే లాభం ఏంటి అంటే మీరందరూ ఉన్నారు చూసుకోవటానికి. ఏ హాస్పిటల్లోనూ ఎక్కడో పడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 1 year పెట్టింది కదా ఈ బాధ. రకరకాలుగా హెల్ప్ చేశారు అందరూ, అర్థం చేసుకుని. వాళ్ళకి అర్థం కాకపోయినా ఇలా చేస్తే మాస్టర్ బాగుంటుంది, ఓకే. తాగుతానన్నా ఎవరు కాదనలేదు, సిగరెట్ తాగుతాను అన్నా ఎవరు కాదనలేదు, నాకు ఇంకా ఈ విధమైన సహాయం కావాలన్నా ఎవడు కాదంటే ప్రేమతోనే చేస్తాను. కానీ అక్కడ ఇందాక నేను చెప్పినట్టే మైక్ పెడతాను అంటే వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చాను నేను. ఓ దుప్పటి గుడ్డ పైన పడేసి క్లిప్ పెట్టచ్చు, అది వాళ్ళకి ఎడ్యుకేషన్. మరి నాకేం ఎడ్యుకేషన్ వచ్చింది, నాకేం అర్థమైంది, మరి అది నేను ఆచరించాలి. అలాగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కరెక్ట్ యాంగిల్ నేను ఎంచుకోవాలి. ఎలా తెలుస్తుంది మాస్టారు? బై ప్రాక్టీస్. సైకిల్ బ్యాలెన్స్ ఎలా వస్తుంది మాస్టర్ అంటే నేనేం చెప్పేది, సైకిల్ ఎక్కి తొక్కటమే. 2-3 సార్లు పడతావు, పడ్డాక ఇంకా పడవు. చేత ప్రతి ప్రాణి కూడా ఏం నేర్చుకోవటానికి వచ్చింది అంటే ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఉంది అక్కడ, టు గివ్ సంథింగ్ ఆర్ టు టేక్ సంథింగ్. ఏ సంబంధం ఏర్పడినా, ఎలాంటి సంబంధమైనా, శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇవ్వాల్సింది ఇవ్వాలి, తీసుకోవాల్సింది తీసుకోవాలి. ఇవ్వవలసింది మేము ఇద్దామన్నా వాళ్ళు తీసుకోవటం లేదు, అది నీ బాధ్యత కాదు. క్లాస్లో టీచర్ పాఠం చెప్తాడు, తీసుకునేవాడు ఫస్ట్ క్లాస్ వస్తుంది, తీసుకునేవాడు ఫెయిల్ అవుతాడు. టీచర్ ఏమంటాడు, రైట్. ఫ్యామిలీలో ఇప్పుడు ప్రేమగా చూసినా వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, ఇట్స్ నాట్ అవర్ ఫాల్ట్, అవర్ ప్రాబ్లం. బట్ యూ షుడ్ గో ఆన్ గివింగ్ లవ్. మన వైపు నుంచి బ్రేక్ ఉండకూడదు.
ప్రేమ అంటే ఏమిటి? బాధ్యతలు నెరవేర్చటమే తప్ప మోహం పెంచుకోవటం కాదు. పిల్లల దగ్గర అది నేర్చుకోవాలి. వాళ్ళ నాన్నవైపు బంధువుల దగ్గర ఉన్నప్పుడు అమ్మవైపు బంధువులు మర్చిపోవచ్చు. అమ్మవైపు బంధువులు నాన్నవైపు బంధువులు వెళ్ళగానే అమ్మవైపు బంధువుల వైపు మళ్ళా వచ్చేస్తే వెధవ, అప్పుడు మమ్మల్ని నువ్వు చూడలేదా అనకూడదు. హీఈస్ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. వాళ్ళు వచ్చేది కొన్ని రోజులకి మాత్రమే. ఆ కొన్ని రోజుల్లో ఇది బిహేవియర్ నాయన మీరు నేర్చుకోండి. ప్రయారిటీస్ ఇవ్వాలి కదా, ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలో. ఎప్పుడు ఉండే వాళ్ళకి ప్రాముఖ్యత ఏముంది? లేదని కాదు, ఆ క్షణంలో గెస్ట్స్ వచ్చినప్పుడు అతిథి దేవో భవ, వాళ్ళని దేవతల్లాగే ట్రీట్ చేయండి అని చెప్తూ ఉంటే అమ్మమ్మ నాన్న వాళ్ళని మర్చిపోతే తప్పే ఉంది. మర్చిపోయినట్టు ఉంటే ఇచ్చేంటే వాళ్ళు అలా మెట్లు దిగ్గానే మళ్ళీ రిలేషన్షిప్ కరెక్ట్గానే ఉంచుకుంటున్నారు ఈ కాల పిల్లలమ్మ. అది చేయాలి. వై విల్ ట్రీట్? అతిథికి తాగుడు కావాలి, నువ్వు తాగవు, ఏం చేస్తావు నిజంగా చెప్పు. They like you to be ill-treated. And that gives them ego boost. And he is not giving them any ego boost. The minute he goes, he is back to you again as usual. మనోళ్ళ గురించి చెప్తున్నా, పిల్లల గురించి చెప్తున్నాను. చేత ఏం నేర్చుకోవాలి అనేది, ఏమి ఇవ్వాలి, ఏది తీసుకోవాలి. ఇప్పుడు ఏ మాత్రం నాకు ఓపిక వచ్చినా ఐ స్టార్ట్ గివింగ్. లెక్చర్ స్టార్ట్ చేసేస్తాను నేను. పడిపోయాను అనుకో, ఐ స్టార్ట్ టేకింగ్ నిర్మోహమాటంగా కదా. కానీ కొంచెం మాట వేస్తా, కాస్త కుర్చీ లాక్కుని కూర్చుని రాయండి అమ్మా. కానీ పట్టించుకొని మీరు పెట్టుకున్నారా లేదా అని. ఎందుకంటే ఇట్ ఈస్ టేకింగ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ గివింగ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. అది చూసుకోవాలి. క్లియర్? ప్రతి ప్రాణి ఆ లైఫ్ ప్రిన్సిపల్ ఏదో ఒకటి నేర్చుకోవటానికి వస్తుంది, నేర్చుకుంటుంది. మనం మానవులం కనుక మనుషుల గురించి ఆలోచిద్దాం. కానీ జంతువులు ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటాయి, చెట్లు ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటాయి. మామిడి చెట్టు ఇక్కడ నాటి పక్కనే అరటి నాటితే ఆ భూమిలోంచి అరటి తనకు కావాల్సింది తీసుకుంటుంది, మామిడి తనకు కావాల్సింది తీసుకుంటే మామిడి పండు ఇచ్చేస్తుంది, అరటి పండు ఇచ్చేస్తుంది. ఆ ఫలాన్ని తన కోసం ఉంచుకోదు. ఆ ఇన్బిల్ట్ ఆల్ డోసులోనే రోటీ కపడా మకాన్తో నీకు ఇప్పుడు స్ట్రెస్ వస్తుంది. అందుకని ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ మానేసి రిలాక్సేషన్ రెస్పాన్స్ నేర్చుకోండి అని చెప్తున్నాం. అది అవసరం లేదు ఇప్పుడు నీకు. బలహీనుడి నాళ్ళల్లో గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది. సొసైటీ ఎందుకుంది? బలవంతుడు బలహీనుడు ఇప్పటికీ ఇంత మాఫియా గ్యాంగ్స్ ఉన్నా కొట్టలేడు. వాళ్ళల్లో వాళ్ళకి వార్ఫేర్ వచ్చినప్పుడు కొట్టుకోవచ్చు, కానీ యావరేజ్ మ్యాన్ ఆన్ ద స్ట్రీట్కి అసలు మాఫియా ఉందనే తెలీదు, గవర్నమెంట్ ఉందనే తెలీదు, పోలీస్ వ్యవస్థ ఉందనే తెలీదు, న్యాయ వ్యవస్థ ఉందనే తెలీదు. అవసరం వాడికి. క్లియర్? అలా ప్రతి ప్రాణి, ఖనిజ, వృక్ష, జంతు, మానవుల ఆత్మ కొంత విశిష్టమైన పుట్టుక ముందే నిర్ధారించుకున్న జ్ఞానమును సముపార్జించుకునేందుకు అవతరిస్తుంది. అందుకే గురుదేవులు ఏమని చెప్తారంటే, నేను అనేక జన్మలెత్తాను, అందులో ముఖ్యమైనవి కబీరు, రామదాసు, శ్రీరామకృష్ణ పరమహంసగా తీసుకున్న జన్మలు అని. అంటే ఈ 3 జన్మల నడుమ గురుదేవులు కొన్ని జన్మలు ఎత్తినా అవన్నీ ఈ 3 జన్మల్లో పనులు చేయడానికి కావలసిన అనుభవాలను సమకూర్చుకోవడానికి సరిపోయాయి. అందుచేత గురుదేవులకి అన్ని జన్మలు ముఖ్యమైనవే. మనము ఆయన శిష్యులం కనుక మనకి కూడా ముఖ్యమే. జత ప్రతి మనిషికి 3 జన్మలే ముఖ్యం. మానవ జన్మలు ప్రతి మనిషికి ఆ 3 జన్మలు వాడు ఎత్తేస్తే ఇంకా మనిషిగా పుట్టాల్సిన పని ఉండదు.
ఏంటా 3 జన్మలు? మొట్టమొదటి పని ఎలా చేయాలో నేర్చుకోవాలి వాడు, కర్మయోగం. దాని తర్వాత డివోటెడ్ టు ఎ కాజ్, నాకు కావాల్సింది పొందటానికి ఏం చేయాలి? భక్తి యోగం. భక్తి అంటే దేవుడి మీదే భక్తి ఉండక్కర్లే. దాని తర్వాత ఏది కరెక్ట్ కాదు అని తెలుసుకునే జ్ఞానయోగం. ఈ 3 ఎప్పుడైతే వచ్చేస్తాయో ద లాస్ట్ స్టేజ్ సమర్పణ యోగం వచ్చేస్తుంది. అంటే ఇంకప్పుడు నువ్వు ఆలోచించక్కర్లే, పని చేయక్కర్లే, లక్ష్యం పెట్టుకోక్కర్లే. నువ్వు పుట్టడానికి కారణమైన జీవాత్మ నీ చేత ఏం చేయించుకోదలుచుకుంటే అది చేయిస్తుంది. అంచేత గురువు గారి లైఫ్లో ఈ 3 చాలా ఇంపార్టెంట్. కబీర్గా జ్ఞానయోగం, సమర్థ గురు రామదాస్గా కర్మయోగం, రామకృష్ణ పరమహంసగా భక్తి యోగం, శ్రీరామ్ శర్మ ఆచార్యగా సమర్పణ యోగం. కానీ ఇది 3 ఒక్కొక్క లైఫ్లో ఎక్కువ వెలుగుతూ ఉంటాయి. కానీ 3 కలిసే ఉండాలి ఎప్పుడు కూడా. ఇందులో 3 వేరు చేయలేము, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేరుగా చెప్తున్నాను. జ్ఞాన, ఏం చేయాలో తెలియాలి, చేయాల్సింది చేయటానికి కావాల్సిన భక్తి ఉండాలి, దానికి ఎలా పని చేయాలో కర్మ ఉండాలి. నెక్స్ట్, పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను ఎంత పెంచుకున్నారు అనేది గమనించుకోవాలి. అంచేత నీ బర్త్డే చేస్తున్నప్పుడు, మీరు జన్మదిన సంస్కారాలు చేస్తున్నప్పుడు మీ అనుభవం ఎంత పెంచుకున్నారు? దానికి 10 లక్షణాలు ఉన్నాయి. 5 చక్రాలకి సంబంధించిన 2 కలిపి 10 క్యారెక్టరిస్టిక్స్. చివరిది కంట్రోల్ ఓవర్ ఆల్ దీస్ 10 క్యారెక్టరిస్టిక్స్. దాన్నే రావణుడు అంటే అరిచేవాడు అని అర్థం. ఇంద్రియాలు అరుస్తూ ఉంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని. దాన్ని కంట్రోల్ చేసేవాడు దశరథుడు. కానీ దశరథుడు రాముడుగా మారితే తప్ప రావణాసుడిని చంపలేడు. చేత దశరథుడే రాముడుగా మారాడు. అది ఒక ఆధ్యాత్మికమైన సాధన విశేషానికి ఒక ప్లే రామాయణం. చేత దశరథుడిని నీలో చూసుకోవాలి, రావణాసురుడిని నీలో చూసుకోవాలి. నీలో ఉన్న ఈ 10 ఇంద్రియాలు ఉన్నాయి కదా, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వారుస్తూ ఉంటాయి నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని. వాటిని నిగ్రహించాలి, కావలసిన దారిలోనే వెళ్ళాలి. దశరథుడు వెళ్తూ ఉంటే జీవాత్మ యొక్క లక్ష్యం తెలుస్తుంది. అప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది. క్లియర్? పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను ఎంత పెంచుకున్నారు అనేది గమనించుకోవాలి. నేను ఇప్పటి వరకు ఎంత నేర్చుకున్నాను, ఇక రాబోయే సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని చేరుకుంటాను అని నిర్ణయించుకోవాలి. క్లాస్ వైజ్ ఫస్ట్ ఇయర్ ఇంత నేర్చుకున్నా, సెకండ్ ఇయర్ ఇంత నేర్చుకున్నా అని చూసుకుంటూ ఉండాలి. ఈనాడు మనిషి మనసుకి ఇచ్చిన ప్రాముఖ్యత హృదయానికి ఇవ్వటం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? నాలెడ్జ్కి ఇస్తున్నాం తప్ప హార్ట్ ఏమో ఏదో కోరుకుంటూ ఉంటుంది, నాలెడ్జ్ ఏమో నో, దీనివల్ల డబ్బు రాదు, దీనివల్ల ఇది రాదు, వద్దు అంటుంది. ఈ రెండిటికి మధ్య సమన్వయం పోవటం వల్ల ఈనాడు ఇన్ని స్ట్రెస్సులు వస్తున్నాయి. అంచేత మొట్టమొదటి మనం దీనికి అనాలా కాదు అనాలా, ఎస్ఆర్ నో చెప్పాలి. నువ్వు అది టైప్ చేసావు. బుద్ధి, మనసు, హృదయం, మూడింటి తేడా ఏంటి మాస్టర్? బుద్ధి, మనసు, హృదయం. మనస్సు అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అంతా ఓ చోట ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ ఏ లైబ్రరీ. బుద్ధి ఆ లైబ్రరీ నుంచి ఆ క్షణంలో ఏం కావాలో అది తీసుకుంటుంది. హృదయం లాంగ్ టైమ్ గోల్స్. ఈ మొత్తం లైఫ్లో నేను ఏం సాధించాలి. ఇప్పుడు లైఫ్ టైం గోల్స్ లేవు. షార్ట్ టైం గోల్స్ కూడా మనీ ఓరియంటెడ్ అయిపోయాయి. మనీ ఓరియంటెడ్ అయిపోయేసరికి అసలు మిగతాది ఏం పనికిరాదు. అంచేత ఏంటి, ఇంక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది. అంచేత ఇప్పుడు అస్సలు ప్రాబ్లం మనిషికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ద ప్రాబ్లం.
లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసే బుద్ధి లేదు. అంచేత బుద్ధి డెవలప్ అవ్వాలి. ధియో యో నః ప్రచోదయాత్. బుద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు ఆ క్షణంలో నిర్ణయించుకోవాలి. ఏ పూటకి ఆ పూట, ఏ క్షణానికి ఆ క్షణం రూల్స్ మారిపోతుంటాయి. కాలేజీలో ఉన్నప్పుడు బుద్ధి ఒకలా పనిచేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా పనిచేయాలి, ప్లే గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒకలా పనిచేయాలి. ఈనాడు మనిషి మనసుకిచ్చిన ప్రాముఖ్యత హృదయానికి ఇవ్వటం లేదు. హృదయంలో ఉంచి వచ్చిన భావాలను అణగదొరుకుతున్నాడు. అందుకే గురుదేవులు ఆత్మ విస్మృతి మన సమస్య అంటారు. హృదయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. హృదయానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళని మూర్ఖులు అని కూడా అంటాం. ఓ సినిమా చూసేవాడికైనా కళ్ళమ్మడి నీళ్ళు వస్తే వాడు మూర్ఖుడు అనుకుంటాం కదా. కానీ మరి మిగతా వాళ్ళ కళ్ళమ్మటి కూడా నీళ్ళు రావటం లేదు. నువ్వేం చేస్తున్నావు? కనీసం వీడికి హృదయం అయినా స్పందిస్తుంది. ఇంచేత వాళ్ళందరూ ఏం చేసుకుంటున్నారు? వాళ్ళ హృదయాన్ని అణగదొక్కుంటున్నారు. సినిమా చూస్తూ కూడా అక్కడ ఏడ్చేయవచ్చు కదా. నేను అందుకే ఈ నోవెల్స్ తెప్పించుకున్నా. ఆయన పుస్తకాలు చదివితే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఆ భావాలు అంత బాగా రేకెత్తించగలుగుతాడు ఓంప్రకాష్ శర్మ. అందుకు భావ సంవేదనలు పెంచుకోవాలి. ప్రతి పుట్టినరోజు మన ఆత్మ విశ్లేషణ, ఆత్మ సవరణ, ఆత్మ నిర్మాణము, ఆత్మ వికాసము ఎంత సాధించగలిగాము అన్నదానికి పరీక్ష లాంటి రోజు. అందుచేత ప్రతిరోజు ఈ 4 పాయింట్స్ మనకు గుర్తుండాలి. ఒకటి ఏంటి అంటే ఆత్మ విశ్లేషణ, అనాలిసిస్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు యూరిన్ అనాలిసిస్, బ్లడ్ అనాలిసిస్, వాడు రకరకాలవి రాసేస్తాడు. ఎందుకు రాస్తాడు? దానివల్ల వాడికి ఇదేన్ని సవరించాలి అనేది తెలుస్తుంది. ఆత్మ సవరణ. అవును మాస్టర్, ఆత్మ సవరణ అంటే అతనికి తెలుసు ఇట్లా ఉండాలి, అట్లా లేదు. ఏది తప్పైందో అది కరెక్ట్ చేసుకోవాలి మెషిన్లో, అంతే. ఆత్మ సవరణలో నువ్వే ఎదగటంలే, మెషిన్లో ఉన్న తప్పును కరెక్ట్ చేసుకుంటున్నావు. ఈ శరీరం అనే శరీరంలో ఆత్మవిశ్లేషణ చేసుకుని ఎక్కడ తప్పు ఉంది నాలో, ఆత్మవిశ్లేషణ చాలా ఆనెస్ట్గా చేసుకోవాలి. వాడు సవరణలో తప్పులు కరెక్ట్ చేసుకుంటాడు. అంటే ఫస్ట్ 2 స్టెప్స్ హీఈస్ మేకింగ్ ద మెషిన్ ఓకే. ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఏరోప్లేన్ని చెక్ చేసి ఎగరటానికి రెడీగా ఉంది అంటే ముందు విశ్లేషణ చేసుకుంటారు, తప్పుల్ని సవరిస్తారు. సవరించాక ఎగరాలి, లక్ష్యం చేరుకోవాలి. ఏంటా 2 మిగతా 2 చూడు. ఆత్మ సవరణ తర్వాత ఆత్మ సవరణ, తర్వాత ముందు ఆత్మ విశ్లేషణ, తర్వాత ఆత్మ సవరణ, తర్వాత ఆత్మ నిర్మాణము, తర్వాత ఆత్మ వికాసం. అది అంటే తర్వాత ఈ 2 జరగాలి. ఆత్మ నిర్మాణం జరగాలి. ఏం డెవలప్ చేసుకోవాలో దాన్ని నిర్మించుకోవాలి. నిర్మించుకున్నాక ఇవాల్వ్ అవ్వాలి. చేత ప్రతిరోజు ఈ 4 చూసుకుంటూ ఉండాలి. ఆత్మవిశ్లేషణ, ఇదిగో ఈ పాయింట్లో ఐ ఫౌండ్ ల్యాకింగ్. అప్పుడేం చేయాలి? సవరణ చేసుకోవాలి. ఇన్నాళ్ళ బట్టి చేస్తున్నాను కదా, ఇంకేం సవరించుకుంటాను. 90 ఏళ్ల వాడై డెత్ బెడ్ మీద ఉన్నా వాడికి అది అర్థమైపోతే ఆ క్షణంలో వాడు మారిపోయి పుడతాడు అన్ని తగిన బాడీతో. సవరణ చేసుకోలేదనుకో మళ్ళీ అలా టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ అలాంటి దాంట్లోనే పుడతాడు. మెషిన్ని సవరించకుండా స్టార్ట్ చేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? దానికి వచ్చే ప్రాబ్లమ్స్ దానికి వస్తాయి. దాని తర్వాత ఏంటి? మెషిన్లో ఏదో ఫాల్ట్ ఉంది, సవరించావు, యూ కెన్ డెవలప్ ఇట్ టు ఏ బెటర్ వే. అది ఆత్మ నిర్మాణము. నిర్మాణం అయ్యాక ఏం చేయాలి? వికసించాలి. ప్రతి పుట్టినరోజు మన ఆత్మ విశ్లేషణ, ఆత్మ సవరణ, ఆత్మ నిర్మాణము, ఆత్మ వికాసము ఎంత సాధించగలిగాం అన్నదానికి పరీక్ష లాంటి రోజు. పరీక్షను విద్యార్థులందరూ ఒకే రోజు రాస్తారు కనుక ఆ ప్రకారం మన పుట్టినరోజు కంటే మన ఉపాధ్యాయుడు నిర్ణయించిన పుట్టినరోజు ముఖ్యం. మన పుట్టినరోజు ఏదైనా మన గురుదేవుల పుట్టినరోజు నాటి లక్ష్యములే మనకి వర్తిస్తాయి. చేత ఆయన గురుదేవులు ఎప్పుడు కనిపించి ఏం చెప్పాడో అదే ఆయన పుట్టినరోజుగా నిర్ణయించుకున్నాడు. సెప్టెంబర్ 20th కాదు.
మనం ఆయన శిష్యులం కనుక ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అందరికీ ఒకే రోజు పరీక్ష ఉన్నట్టు మనకి ఇది పరీక్ష రోజు. అందువల్ల ఈ శతాబ్ది సమారోహం కానీ ఈ పరీక్ష రోజుకి మన పుట్టినరోజు దీనికి తగినట్టు మార్చుకుంటూ ఉండాలి. అందువల్ల ఈ శతాబ్ది సమారోహం అనేది ఏ లక్ష్యమును ప్రపంచమునకు అందచేయడానికి గురుదేవులు పుట్టారో దాన్ని అందచేయడానికి వచ్చిన పరీక్షా సమయము. అర్థమైంది కదా. కనుక జన్మ శతాబ్ది సమారోహం చాలా ముఖ్యము. మనము గురుదేవులను ఆయన లక్ష్యములను ఎంతవరకు అర్థం చేసుకొని దాని ప్రపంచానికి ఆచరణ రూపంలో అందచేశాము అనే పరీక్షా సమయం మనకు రాబోతుంది. మానవత్వానికి, మానవ శరీరధారికి పరీక్షా దినములు జన్మ శతాబ్ది సమారోహము. ఇంకది ఇక్కడ మానవ శరీరధారికి, మానవత్వానికి కూడా ఈ 3 సంవత్సరాలు పరీక్షా రోజులు. అందుకే అట్లీస్ట్ మనిషిగా బతకాలని. నువ్వు మనిషిగా బతికితే మానవత్వానికి హెల్ప్ చేసినట్టే. ఒక సంవత్సరం ఈ పరీక్షా కాలము వసంత పంచమి 2011 ఫిబ్రవరి 8 నుండి జనవరి 28, 2012 వసంత పంచమి. ఈ ఒక సంవత్సరం పరీక్ష ఆ రోజు వ్రాసిన దానికోసం ముందే సన్నద్ధం అవుతాం కదా. అందుకు 2008 డిసెంబర్లోగా పూర్తి చేయవలసిన కార్యక్రమాలు. అంచేత ఇప్పుడు మనకి పరీక్షాకాలము 211 జన్మ వసంత పంచమి నుంచి 2012కి. అంటే మానవుడికి, మానవత్వానికి మనం చేయగలిగే హెల్ప్ అప్పుడు చేస్తాం. మానవత్వానికి హెల్ప్ చేయటానికి ఈ 3 సంవత్సరాల్లో మనం ప్రిపేర్ అయిపోవాలి. దానికి మనం చేయవలసిన పనులు మొదటిది యజ్ఞములు, జన్మదిన, వివాహ దిన సంస్కారాలు. ఇది మొదటిది. ఇంచేత పంచకుండి యజ్ఞాలు చేస్తూ, వాళ్ళ బర్త్డేస్ నోట్ చేసుకుంటూ, వాళ్ళ బర్త్డేస్ మీరు వెళ్ళి మళ్ళీ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, ఆ రోజు నాటికి జన్మశతాబ్ది నాటికి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అందరు పుట్టినరోజులు జరిగిపోవాలి. అందరివి. మనమే వెళ్ళి చేయం. ఆ విలేజ్లో వాళ్ళు ఆ విలేజ్లో చేసుకుంటారు, ఆ విలేజ్లో వాళ్ళు ఆ విలేజ్లో చేసుకుంటారు. దానికి తగిన ఊపు తీసుకురావాలి. అందుకు పంచకుండి యజ్ఞాలు. బర్త్డే నాడు ఆత్మవిశ్లేషణ, ఆత్మనిర్మాణము, ఆత్మ సవరణ, ఆత్మనిర్మాణము, ఆత్మవికాసం గురించి చెప్పాలి వాళ్ళకి. మ్యారేజ్ డే నాడు రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్లో వసుదైక కుటుంబకం, సొసైటీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది రిలేషన్షిప్స్లో. కుటుంబ రిలేషన్షిప్సే కాదు కదా, నీ బాస్తో రిలేషన్షిప్ కరెక్ట్గా లేకపోతే నీ ఇంట్లో హెల్లే. నీ పక్క ఇంటి వాడితో రిలేషన్షిప్ లేకపోతే ఇంకా జీవితాంతం గోలే. చేత రిలేషన్షిప్స్ యజ్ఞాలు దాన్ని సవరిస్తాయి. ప్రతి గ్రామంలో పంచకుండి గాయత్రి యజ్ఞాలు నిర్వహించాలి. అవి పూర్తి అయ్యాక ఆ గ్రామాల అన్ని మండల కేంద్రాలలో నవకుండి యజ్ఞాలు నిర్వహించాలి. 3వ చరణంగా జిల్లా కేంద్రంలో మొదటి రోజు 10,000 మంది మహిళలతో కలశయాత్ర, 2వ రోజు ఉదయం 108 కుండీలతో గాయత్రి యజ్ఞం నిర్వహించాలి. అంచేత ఇక్కడ మనం హైదరాబాద్ సెంటర్గా తీసుకుని హైదరాబాద్లో ఈ కార్యక్రమాలు యాక్టివ్ చేయాలి. అంటే నువ్వే వెళ్ళి చేయాలా యజ్ఞాలు? చేయగలిగే వాళ్ళకి నువ్వు బూస్ట్ ఇచ్చినా నువ్వు పెద్ద పని చేసినట్టే. పంచకుండి యజ్ఞాలు హైదరాబాద్లో టక 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 ప్రతిరోజు జరిగేటట్టు 5-6 చోట్ల మనం చూసుకోవచ్చు. ఇంతమంది ఉన్నాం. కానీ యజ్ఞం జరిపాక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ డే తీసుకుని ఆ డేట్ ఆఫ్ బర్త్ నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి టైంకి అనుగుణ్యంగా కామన్ సెన్స్ ఉపయోగించాలి. అలాగా. నెక్స్ట్, ఈ నిర్వహణకు ప్రతి గ్రామంలో నుంచి 108 మంది ఆ గ్రామంలోని నీరు, మట్టి తీసుకురావాలి. ఈ యజ్ఞాలలో జన్మదిన, వివాహ దిన సంస్కారాలు సామూహికంగా తప్పనిసరిగా జరపాలి. అంచేత ఎప్పుడో మనం 10,000 మంది స్త్రీలతో హైదరాబాద్లో కనుక కలశయాత్ర పెట్టగలిగినాడు 108 కుండీలు యజ్ఞం నిర్వహించుకుని ఆ ఏరియా నుంచి దిల్సుఖ్ దగ్గర నుంచి మట్టి నీళ్లు, సనత్ నగర్ నుంచి అలాగా అన్ని ఏరియాస్ నుంచి తీసుకొచ్చి 108 కుండీల యజ్ఞాన్ని మనం 4 రోజుల్లో చేసేయవచ్చు ప్లాన్డ్గా చేసుకుంటే. అందుకు మనం ఊపు తెచ్చుకోవాలి. ఇంకేంటి తెలియని వాళ్ళు ఏం చేస్తారు?
అందుకని నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే బర్త్డే అది కూడా మీరు గబగబగబ మాకు ఇచ్చేయాలి. కనీసం యజ్ఞం చేయకపోయినా బర్త్డేలు తెలుస్తాయి కదా. బర్త్డే యజ్ఞం చేస్తేనే చేయించాలా ఏంటి? యజ్ఞం చేయకముందు కూడా బర్త్డేలు చేయించాలి కదా. ఈ కిట్టి పార్టీసు వాటిలో కూడా ఇది కూడా ఒక చిన్న ప్రోగ్రామ్గా ఇంట్రెస్టింగ్గా 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే. ఈ ఆత్మనిర్మాణము అంటే ఇది ఏం అర్థం కాదు. విల్ బీ బెటర్ హెల్త్ కేర్కి మన పిల్లవాడికి ఏం చేస్తాం, వాడిలో ఉన్న వీక్ పాయింట్స్ ఏంటి, ఎక్కడ గ్రో అవటం లేదు మెంటల్లీ ఫిజికల్లీ ఎమోషనల్లీ అని ఆలోచించుకుందామని పేరెంట్స్కి చెప్పాలి. పిల్లలకి చెప్తే ఏం లాభం? 3 ఏళ్ల పిల్లవాడికి 5 ఏళ్ల పిల్లవాడికి నువ్వు ఇదంతా ఏం చెప్తావు, కానీ పేరెంట్స్కి తెలియాలి. మొదట వాళ్ళకి అంగీకరించకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా ఇది ఫ్యాక్ట్ అని ఒప్పుకునేవాళ్ళు అందరూ తయారవుతారు. నేచర్ క్యూర్ మంచిది అని ఈనాడు ఒక్కడ కాదండి, ఆచరించలేకపోవచ్చు. అలాగా పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేయాలి మనం, దానికి టైం పడుతుంది. నెక్స్ట్, జన్మదిన వివాహదిన సంస్కారాల ప్రాశస్త్యాన్ని అందరికీ అవగాహన కలిగించాలి. యజ్ఞాలలో పాలు పంచుకున్న ప్రతి వ్యక్తి జన్మదిన వివాహదిన తేదీలు తమ వద్ద భద్రపరిచి ఆయా తేదీలలో వారిని సంపర్కం చేసి సంస్కారాలు జరపాలి. వాటి వివరాలను గాయత్రి చేతన కేంద్రానికి అశ్విని హౌస్ దగ్గర HP రోడ్ మూసాపేట్ హైదరాబాద్ 18 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఈమెయిల్ అడ్రస్కి అందజేయగలరు. అది ఇంచేత ఫస్ట్ స్టెప్ యజ్ఞాలు, జన్మదిన వివాహదిన సంస్కృతి. జన్మదినంలో పర్సనల్ ఇంప్రూవ్మెంట్, వివాహదిన నాడు ఫ్యామిలీ రిలేషన్షిప్స్. ఫస్ట్ స్టెప్ అక్కడ ఆపుదాం ఇవాళకి, రేపు తర్వాత చదువు. ఇందులో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇంకా అడగండి. యానిమల్ నుంచి గ్రూప్ సోల్ నుంచి ఇండివిజువలైజింగ్ మ్యాన్ అయినట్టు ఇప్పుడు అఖండ చేతనత్వానికి చెందిన ప్రాణి ఒక యంత్రం లాగా శరీరం తీసుకొని అంటున్నాం కదా. అంటే ఎవ్రీ మ్యాన్ వాట్ హీ గెట్స్ విల్ ఇట్ గో అగైన్ టు అఖండ చేతన? Naturally. But it doesn't need కదా, it's already It needs the experience. The power needs the experience from the human being. ఖనిజ వృక్ష జంతువు నుంచి మనిషిగా ఎందుకు పుట్టగలిగాడు? ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉపయోగించుకున్నాడు. అవన్నీ జీవాత్మలో ఉంటాయి. ఆ జీవాత్మ ఇలాగ ఇన్ని జన్మలు పునర్జన్మలు ఎత్తుతూ ఉంటుంది. చివరికి ఇది అర్థమైపోగానే జీవాత్మ నష్టం అయిపోతుంది. జీవాత్మ తీసుకోదు, కానీ జీవాత్మ ఏర్పరచుకున్న అఖండ చేతనత్వానికి అవసరమే. అది దానికి అవసరమే, కానీ దానికి ఇది ఎందుకు అవసరమో మనకు తెలియదు. ఆ నాలెడ్జ్ ఇవ్వాలి మనం. అంటే ముందు మనం ఆ నాలెడ్జ్కి వెళ్ళాలి. ఇంచేత మన అఖండ గురు సత్తాలో మొట్టమొదటిది ఏంటంటే నువ్వు ఎవరువో తెలుసుకో. నువ్వు రిలాక్స్డ్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది నువ్వు ఎవరువో. రిలాక్స్ ఎక్కడవుతున్నావు? నిద్రలో కూడా రిలాక్స్ అవటంలే. దానికి ధ్యానం ఇంపార్టెంట్. ధ్యానం ఇంపార్టెంట్ అంటే ప్రాణాయామం ఇంపార్టెంట్. ప్రాణాయామం ఇంపార్టెంట్ అంటే జపం ఇంపార్టెంట్. కానీ జపము, ప్రాణాయామము, ధ్యానము లక్ష్యం లేకుండా చేస్తున్నారు కనుక. ఇప్పుడు నేను మెడికల్ పుస్తకాలు చాలా చదివాను, కానీ 2 ఏళ్ళు మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళతో నేను పోటీ పడలేను. వాళ్ళ పద్ధతిగా చదివారు. నాకు నాలెడ్జ్ అయితే ఉండొచ్చు, కానీ దాన్ని ఉపయోగించుకునే ఇది లేదు. తేడా అర్థమవుతుందా? అందుకని ఇది ఒక పరీక్షలాగా మీరు తీసుకుని చేస్తే తప్ప ఆ నాలెడ్జ్ రాదు. పంచకుండ యజ్ఞాలు చేయాలి, బర్త్డే మ్యారేజ్ డే జరుపుకు తీరాలి. మన వాళ్ళే, మన పరివారం వాళ్ళే జరుపుకోరు, ఇంకా బయట వాళ్ళకి ఏం చెప్తాం? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి. 5 నిమిషాల్లో అయిపోతుందంటే ఏ ఇంట్లో వాడైనా ఒప్పుకుంటాడు, వాడికి అంత నచ్చకపోయింది. 2-3 సార్లు 5 నిమిషాల్లో ఈ విషయాలు మనం మాట్లాడేసుకుంటే వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ అర్థమైపోతుంది. అందుకే గురుదేవులు ఏ స్థితికి మన ఎదగమంటే ప్రతిరోజు నీ కొత్త జన్మలాగా ప్రవర్తించు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఇది అయిపోయిందా? ఇంకా అడగాల?
వి స్టాప్.